ఉన్నాడా? మీ హృదయంలో ప్రభువు ఉన్నాడా? మీ ఇంటిలో ప్రభువు ఉన్నాడా? ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. ఇది చాలా ముఖ్యం. నీ జీవితంలో ప్రభువు లేకపోతే నీ జీవితం వెళ్తాం. ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, సెకండ్ ప్రిన్సిపల్. నీ జీవితంలో నువ్వు సక్సెస్ కావాలంటే నీ సొంత చిత్తం వల్ల నువ్వు సక్సెస్ కాదు. ప్రిన్సిపల్ నెంబర్ 2, ఆయనను ఏలినవాడుగా అంగీకరించాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన చిత్తమునకు లోబడాలి. ప్రిన్సిపల్ నెంబర్ 2. దెన్ ప్రిన్సిపల్ నెంబర్ 3, నీ జీవితంలో దేవుని మహిమను చూడాలంటే ఆయనను వెంబడించాలి. దేవుని స్తోత్రం. దట్స్ ద 3 ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్ నెంబర్ 1, ఆయన చేర్చుకున్నావా? చాలాసార్లు ఆయన చేర్చుకుంటాం, కానీ ప్రిన్సిపల్ నెంబర్ 2కు రాలేదు. అదేంటి? ఆయనకు లోబడం, ఆయన చిత్తాన్ని. అక్కడ ఫస్ట్ స్టెప్లోనే ఆగిపోయావు అనుకో, నీ జీవితంలో ఆయన కార్యాన్ని చూడలేదు. ఆయన మాటకు లోబడాలి. అక్కడ ఆగితే సరిపోదు, నీ జీవితాన్ని ఏం చేయాలి? ప్రభువుకి. ఇక నేను ముగించిన, నీ జీవితంలో అనేక శ్రమలు ఎదుర్కొంటున్నావా? నువ్వు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయావా? అందరూ నిన్ను త్రోసివేస్తున్నారా? ఆ పాపాత్మురాలు స్త్రీ వల్ల రాళ్ళు తీసుకొని కొట్టడానికి సిద్ధమయ్యారా? నో ప్రాబ్లం. అయినను ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు. నీ జీవితం అంతా కూడా మరి నిరాశతో నిండిపోయిందా? చెప్పండి. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు. ఈ రాత్రి ఆయనకు లోబడితే, ఆయన మాట వింటే, నీ జీవితాన్ని ఆయన సమర్పించి గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభుత్వం లోబడదామా? ప్రభుత్వ వాక్యం దీవించిన గాక. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసిన గాక.